క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం చరిత్రను చూసుకున్న ఈరోజు బంజారా జాతి అనేది ఈ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో నివసించి ఉన్నదని చెప్పేసి చరిత్ర చెప్తా ఉన్నది. అదేవిధంగా చూసుకున్నట్లయితే నాటి మన శ్రీకృష్ణ దేవరాయలు విజయనగరాన్ని పరిపాలించిన ఆ కాలంలో కూడా బంజారా నాయకులు తమ యొక్క వ్యాపారాలను కొనసాగించేవాళ్ళు. దాని తర్వాత పర్టికులర్గా ఈరోజు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 1741లో జంగి భంగి అనే నాయకులు ఈరోజు ఈ హైదరాబాద్ సంస్థానంలో వండుకుంటూ తమ యొక్క గోవులను మేపుకుంటూ తమ యొక్క కాలాన్ని గడుస్తున్న తరుణంలో ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం వారిపైన ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఏందయ్యా యాక్ట్ అంటే క్యాటిల్ ప్రాస్పెక్టర్ యాక్ట్ అని చెప్పేసి ఒక 1857 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వము ఒక యాక్ట్ తీసుకురావడం. దాని తర్వాత చూసుకున్నట్లయితే బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ దోచినటువంటి సంపదను వాళ్ళ దేశానికి తరలించుతున్న తరుణంలో ఈరోజు ముందుండి తొలి దశ ఉద్యమం కావచ్చు, మలి దశ ఉద్యమం కావచ్చు, బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఎవరయ్యా అని మనము చూసుకున్నట్లయితే ఈరోజు గిరిజనులే, అందులో ప్రధానంగా బంజారాలు ఉంటారని చెప్పేసి మనకు చరిత్ర చెప్తా ఉన్నది. ఆ క్రమంలోనే బ్రిటిష్ ప్రభుత్వము 1871 సంవత్సరంలో క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ ను కూడా తీసుకురావడం, బంజారాలను కటకటాల పాలు చేయడం అనేది మనకు ఈ యాక్ట్ చట్టాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు భారతదేశంలోనే కాదు, అప్పుడు హైదరాబాద్ సంస్థానము నిజాం ప్రభు యొక్క పరిపాలన ఉండేటి. ఆ రోజులలో రైతువారి ఉద్యమాలు కావచ్చు, తెలంగాణ తొలి దశ ఉద్యమం కావచ్చు, మలి దశ ఉద్యమాలలో ఆ రోజు బంజారాలు ముందు ఉండి పోరాటాలు చేసిరు. ఠాను నాయక్ కావచ్చు, జాటో ఠాను నాయక్ కావచ్చు, వాళ్ళ వదనమ్మ కావచ్చు, భోజ్య నాయక్ కావచ్చు, వీళ్ళందరి చరిత్రను చూసుకున్నట్లయితే ఈ రోజు వాళ్ళు 1925 సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి ఉద్యమాలు నడిపిండు. అంతేందుకు, నేనున్నాను, నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు, మా నాన్నకు 100 సంవత్సరాలు, మా తాతకు 200 సంవత్సరాల క్రితము మా తాత యొక్క తాత కూడా నేను ఇప్పుడు మా నివాసం ఉన్నటువంటి వట్టిమల్ల గ్రామంలోనే పుట్టారు.